బీసీలకు చాలా అన్యాయం జరిగిందని బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్లను కేటాయించారన్నారు. పేరుకే 23% రిజర్వేషన్లు కానీ 10 నుంచి 18 మధ్యలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. 42% నుంచి 22%కు తగ్గించడం వలన సర్పంచ్లు నష్టపోతున్నారన్నారు. బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయి. మీరు చూస్తే బీసీ ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్లు కేటాయించాలో 50% పైగా ఏ గ్రామంలో ఏ కులంతో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా 56% మొన్న జరిగిన తెలంగాణ కులగణంలో 56% రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణం లెక్కలో తేలింది. మరి 56% రావాలి ఇక్కడ. వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న జరిగిన మీటింగ్ లో కూడా కృష్ణ గారు మనకు జరుగుతున్న అన్యాయం పైన కార్యాచరణ రూపొందించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణలో ఉన్న గ్రామాన అన్ని జిల్లాలు మండలాల వారీగా రిలే నిరాహార దీక్షలు, దాని తర్వాత రహదారుల దిగ్బంధనం ఇలాంటి కార్యక్రమాల కార్యాచరణ ఉంది. మనం చివరి వరకు వచ్చింది. బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు. ఈ గ్రామాల్లో వచ్చిన చైతన్యం, ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. మనం ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే పాలక వర్గాలు ఇంకెప్పుడు రాకుండా చేస్తాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇదే జాగ్రత్తతో ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై లాటరీలో 10 గ్రామాలు బీసీకి, 8 గ్రామాలు ఎస్సీకి, 4 గ్రామాలు ఎస్టీలకు వచ్చినాయి. అంటే మిత్రులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే 45 గ్రామాల్లో 32 గ్రామాలు బీసీలకు ఉంటే న్యాయంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి. కానీ వీళ్ళు కొత్తగా డ్రా ప్లాట్స్ అని ఒక డ్రా సిస్టమ్ తీసుకొచ్చి స్థానికంగా ఉండే ఆర్టీఓలు, ఎంపీడీఓలు అక్రమాలకు పాల్పడుతూ న్యాయంగా 32 గ్రామాల్లో బీసీలకు రావాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్ల గ్రామాలకు రావాల్సిన వాటిని 10 గ్రామాలకు కుదించారు. అంటే దాదాపుగా 22 గ్రామాలలో బీసీలు మెజారిటీగా ఉన్న రిప్రజెంటేషనే లేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించారు. కానీ మేము నిలబెట్టుకోకుండా 22కు తగ్గేయడం వల్లనే, తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వనాశనం చేసిరు. అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే మదాకా ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేని తనంతో, ధైర్యంగా, మొండితనంతో, మూర్ఖంగా 42 నుంచి 22కు తగ్గించారు. ఏం చేస్తారనే ధీమా ఉంది. ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు. మీకు ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని సూచన పెడితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పటిదాకా మీకు అర్థం కాదు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. బీసీలంతా ఈరోజు కుతకుతలాడుతున్నారు. చాలా మంది ఏం చేయాలంటే ఏది చేసినా గాంధీ మార్గంలో చేయండి, పీస్ఫుల్గా చేయండి, ర్యాలీలు జరపండి, ధర్నాలు జరపండి, ప్రదర్శనలు చేయండి, దీక్షలు చేయండి, కలెక్టర్ల ముంగట పోయి ధర్నాలు చేయండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడించండి. పీస్ఫుల్ గా ఎమ్మెల్యే క్యాంపస్ పోయి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా, అన్నా మీ వాళ్ళందరూ వచ్చి నా ఎమ్మెల్యే క్యాంప్ మీద రాళ్ళేసి కొడుతున్నారు అన్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా,